ఇక సీఎం ను కలిసిన పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరిన కాంగ్రెస్ లో చేరిన జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కు ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలు షాక్ ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వీరు త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ జరుగుతుంది. పాత బస్తీకి చెందిన బీఆర్ఎస్ లీడర్ జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బోరబండ ఈయనకు ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. బోరబండ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే. మరి ఎమ్మెల్యేకు ఈయనకు మాత్రం పడట్లేదు. మాగంటి గోపీనాథ్తో నాకు ప్రాణహాని ఉందని వాళ్ళ పార్టీకి చెప్పిన, అధినేతకి చెప్పిన పట్టించుకున్న నాదుడు లేదు. నేను ఏడా చచ్చిపోతానో, చనిపోయినా కూడా నా పరిస్థితి కూడా అట్లనే ఉంది అన్న కోణంలో బాబా ఫసియుద్దీన్ మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. దీంతో రాష్ట్ర పార్టీ అధినేత పట్టించుకోకపోవడం ద్వారా కాంగ్రెస్ లో జాయిన్ అయినా అని చెప్తున్న బాబా ఫసియుద్దీన్ అని చెప్పుకోవచ్చు. సరే, ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇందాక ఒకసారి చూస్తున్నాము అంటే బిజీ ఉన్నట్టున్నారు. సునీత మహేందర్ రెడ్డి గారు కానీ లేకపోతే మహేందర్ రెడ్డి గారిని కానీ ఏమన్నా. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నేను సుదర్శన్ కేలూస్ నుంచి మేడం. లైవ్లో ఉన్నారు ఇప్పుడు మీరు. అదే నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసిన తర్వాత అంటే బయట చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి వస్తారు అని చెప్పేసి ఏమంటారు మేడం? కలిసినాం, సీఎం గారిని కలిసినాం. ఇప్పుడు మేడం 10th 11th మాట్లాడదాం. 10th 11th రేపటి నుండి చెప్తారా మేడం? ఓకే ఓకే. వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం ఏమైనా? చెప్తా అంటున్నా కదా 10th 11th. అంటే నార్మల్ గా మీరు చేవేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అన్న కోణంలో బయట మాత్రం వార్తలు వస్తున్నాయి సునీత గారు. అదే అండి, అదే ఇంకా 10th 11th అట్లా ఇంకా చెప్తాం. ఇంకా ఏం అనుకోలే. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం. చెప్పండి. జస్ట్ సీఎం గారిని కలవడానికి వెళ్ళాం. ఓకే థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ పట్నం వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, ఆమె చెప్తుంది ఏమంటుందంటే మేము రేపు ఎల్లుండి చెప్తామంటుంది. మ్యాక్సిమం వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాదు అంటే ఖండిస్తుండే, మరి ఖండించలేదంటే నిప్పు లేనిదే పొగరాదు. చాలా రోజుల నుంచి అయితే చర్చ నడుస్తుంది. మంచిగా జరుగుతుంది.